దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ మొదటి ఆదివారం ముందు ఈ విధముగా మీతో కలుసుకొని దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకోవడం బట్టి నేను ఎంతగానో దేవుని కనపరుస్తూ ఉన్నాను. మంచిది, వాక్యంలోనికి వెళ్దాం. కొన్ని విషయాలు నేర్చుకుని సరిచేసుకొని ఆయనకు దగ్గరగా జీవిద్దాం. ఎందుకంటే వాక్యము మనలను దేవునికి దగ్గర చేస్తూ ఉంది. లోకము ఏ రీతిగా అయితే మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉందో ఈ వాక్యము దేవునికి దగ్గర చేస్తూ ఉంది. దానికి వాక్యమా లోకమా అంటే వాక్యమే ప్రాముఖ్యం. ఎందుకు ప్రాముఖ్యం అంటే ఈ వాక్యము దేవునికి నిన్ను ప్రియమైన వానిగా చేస్తుంది కనుక మంచిది, వాక్యంలోనికి వెళ్దాం. మంచిది, దిన ముందు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్ను లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. మంచిది, వాక్యమును మనము పరిశీలన చేసినప్పుడు పౌలు గారు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి మనకు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పై వచనాన్ని గమనించినప్పుడు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ఇది ఏదైతే ఉందో అందరం ఈరోజు అందరం మ్యాక్సిమం అందరం కూడా దీన్ని పాటిస్తూ ఉంటాం. మనము నెలకు ఒకసారి, కొంతమంది వారానికి ఒకసారి, కొంతమంది ప్రతిరోజు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా వారు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నారంటే ప్రభువు వలన ఇది మనకు వచ్చిన ఆజ్ఞ. ఆయన అప్పగింపబడిన రాత్రి తన శిష్యులను పిలిచి వారి యొక్క పాదములు కడిగి ఈ యొక్క కార్యక్రమం ఆయన జరిగించడం జరిగింది. అప్పటి వరకు తనతో పాటు తిరిగిన వారందరితోటి, శిష్యులతో, మరికొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారు, వాక్యం చెబుతూ ఉంది. వారందరూ కలిసి యేసుతో వారు చేసిన చివరి భోజనం ప్లస్ చివరి మాటలు, యేసయ్య చివరి మాటలు, చివరి ప్రసంగం ఓ రకంగా. ఎందుకంటే దాని తర్వాత ప్రసంగాలు ఏమీ లేవు. తర్వాత ఒక 7 మాటలు మాత్రమే ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఓ రకంగా ఇది చివరి ప్రసంగం. ఇది చూడండి, ఎవరైనా ఒక మనిషి చనిపోయినప్పుడు మనిషి చనిపోయాడు అంటారు, ఏం చెప్పాడమ్మా, ఏమన్నా చెప్పాడా అంటూ ఉంటారు. ఎందుకంటే చివరి మాటలు చాలా ప్రత్యేకమైన మాటలు ఉంటాయి. ఎవరైనా సరే మన జీవితాల్లో కొంతమంది ప్రాముఖ్యమైన వారు చనిపోయినప్పుడు అమ్మో, నాన్నో, తాతో ఎవరైనా చనిపోతే అంటారు, దగ్గరికి వచ్చి ఏమన్నా చెప్పాడా, ఈ టైం చివరికన్నా మాట ఏంటి అంటూ ఉంటారు. మనకు కూడా చివరి మాటలు మనకు బాగా గుర్తుంటాయి. మన ప్రియమైన వారు చనిపోయినప్పుడు ఆ చివరి మాటలు మనకు ఎప్పటికీ మర్చిపోం. అవి ప్రాముఖ్యమైన మాటలు. దాంట్లో కొన్ని కొన్ని రహస్యాలు ఉంటాయి, కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, ఇలా చెబుతూ ఉంటారు. సో అదేవిధంగా యేసయ్య తాను చనిపోబోతున్న కొన్ని గడియలకు ముందు తన యొక్క సన్నిహితులను పిలిచి, ముఖ్యంగా ఒక రకంగా చెప్పుకుంటే తన కుటుంబ సభ్యులు వారిని పిలిచి వారితో అంటున్న మాట కనుక ఆ చివరి మాటలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. మనం జ్ఞాపకము చేసుకోవలసింది ఏమిటి అంటే ఆయన ఏ రీతిగా అయితే తనను తాను కాపాడుకున్నారో. ఎందుకంటే ఒక మనిషి ఒక పని చెయ్యాలి అంటే అర్హత ఉండాలి. యేసయ్య నన్ను రక్షించారు అంటే
దానికి ఒక అర్హత ఉంది. ఆ అర్హతే పరిశుద్ధత. ఆ అర్హత లేకుండా ఆయన ఎన్నిసార్లు సిలువెక్కినప్పటికీ, ఎన్నిసార్లు ఆయన ప్రాణం పెట్టినా ఆ పరిశుద్ధత అనే అర్హత లేకపోతే ఆయన బలియాగమునకు అర్థం లేదు. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఈ వాక్యము చాలా ప్రాముఖ్యం. మనం దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి దినము కూడా. ఏమిటి జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఆయన ఏ రీతిగా అయితే తనను తాను కాపాడుకున్నారో, తను తాను తన శరీరమును కాపాడుకుంటూ పాపము తన శరీరానికి అంటకుండా, మచ్చమే తన మీద పడకుండా తను ఎలాగైతే కాపాడుకున్నారో మనము కూడా ఆ రీతిగా కాపాడుకోవాలి. అంటే ఎలా కాపాడుకోగలము మన శరీరాన్ని? మనం ఇప్పుడు మనం కాపాడుకుంటాము అంటే పాపములకు దూరముగా పరుగెత్తినప్పుడు. నాకు ఇష్టమైన క్యారెక్టర్ యోసేపు. యోసేపు ఎందుకు గొప్పవాడేవాడు? 12 మంది సంతానము. 12 మందిలో యోసేపు మాత్రమే ఎందుకు ఫలించేటి కొమ్మగా ఉన్నాడు? యోసేపు మాత్రమే ఎందుకు ప్రాముఖ్యత కలిగి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో? అంటే తన జీవితంలో ఎక్కడా కూడా పాపానికి స్థానం ఇవ్వకుండా తనని తాను ఏమంటారు దాన్ని, తనను తాను కాపాడుకున్నాడు. అంటే ఒక గాజు బొమ్మను ఏ రీతికి అయితే కాపాడుకుంటాం. ఎందుకంటే గాజు బొమ్మ ఒకసారి తగిలిందంటే మళ్ళీ అతకడం అసాధ్యం. ఎన్ని నీవు మెరుగులు దిద్దినా ఏమి చేసినా అతకడం అసాధ్యం. ఆ రీతిగా యోసేపు తన జీవితంలో పాపం ప్రవేశించకుండా తనను తాను ఎంతగానో కాపాడుకున్నాడు. ఒక స్త్రీ వచ్చి తనను ప్రేరేపించినప్పుడు పాపానికి, ఆ పాపము తనను ఎంటుకోకుండా, ఆ పాపము తన మీద పడకుండా, పాపానికి అవకాశం ఇవ్వకుండా తనను తాను కాపాడుకున్నాడు యోసేపు. కాబట్టే గొప్పవాడవ్వాడు, కాబట్టే నీతిమంతుడు అవ్వాడు, కాబట్టే అందరిలో ప్రాముఖ్యమైన వాడవ్వాడు. నా జీవితంలో గొప్ప స్థాయికి రావాలి అనుకోవడం ప్రాముఖ్యం కాదు. అందరిలో నువ్వు గొప్పవాడిగా ఉండాలి అనుకోవడం ప్రాముఖ్యం కాదు. దానికోసం నువ్వేమి ఎంత ప్రయాసపడుతున్నావు అనేది ప్రాముఖ్యం. నాకు కొన్ని ఆశలు ఉన్నాయి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. సేవాపరంగా, కుటుంబపరంగా కోరికలు, ఆశలు కలిగి ఉండడం ప్రాముఖ్యం కాదు. వాటి కోసం నేను ఏమి చేస్తున్నాను అనేది ప్రాముఖ్యం. యోసేపు జీవితంలో దేవుడు కళ్ళ ద్వారా చెప్పారు. కొన్ని కళ్ళ ద్వారా, దర్శనముల ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. దానికి తగినట్టుగానే తనను తాను కాపాడుకున్నాడు. తనని తాను లోకం తనకు అంటకుండా కాపాడుకున్నాడు. సో ముఖ్యంగా మనము ఇక్కడ యేసయ్య జీవితాన్ని గమనించినప్పుడు తాను ఎందుకు రక్షణకర్త అవ్వారు అంటే, ఆయన ఎందుకు మనకు రక్షణ ఇవ్వగలిగారు అంటే, ఆయన యొక్క ఈ బలియాగము ద్వారా తన రక్తమును కాల్చడం ద్వారా, తన శరీరమును బలిగా అర్పించడం ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఎలా వచ్చిందంటే, ఆయన తన జీవితమును పరిశుద్ధంగా కాపాడుకున్నారు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దినమందు ఈ రొట్టె ద్రాక్షారసము తీసుకుంటున్న మనము జ్ఞాపకము చేసుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే, మనము కూడా ఆయన వలె మనల్ని మనము కాపాడుకోవాలి. లోకము నీకు అంటకుండా, లోకములో ఉన్న పాపము నీకు అంటకుండా, నిన్ను నీవు ఒక ప్రతిష్ఠితముగా లేక నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రతిష్ఠించుకున్నారు గనుకే పరిశుద్ధుడయ్యారు, గనుకే నీకు రక్షణ వచ్చింది. మనము కూడా ఆ విధముగా ప్రతిష్ఠించుకోవాలి మన జీవితంలో. పాపం అంటకుండా, లోకంలో కలిసిపోకుండా, లోకంలో ఉన్న ఆ కీడు నీకు అంటకుండా, చెడు నీకు అంటకుండా నిన్ను నీవు ప్రతిష్ఠించుకొని లోకానికి దూరముగా
నువ్వు జీవించాలి, లోకంలో ఉండాలి. కానీ లోకంలో ఉన్న పాపము నీకు అంటకూడదు. తామర పువ్వు అందరికీ తెలిసిందే. తామర పువ్వు లోకంలో బురదలో ఉంటుంది, కానీ బురద అంటది తనకు. మనము అంతే, లోకంలో ఉండాలి, కానీ లోకములో ఉన్న చెడు నీకు అంటకూడదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు ఈ ప్రభు వల్ల తీసుకుంటున్న మనము, ప్రభు వల్లలో ఏమంటుందాన్ని పాల్గొంటున్న మనము ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఒక్కసారి మనము చూడండి, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో, లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరం గూర్చియో రక్తము గూర్చియో అపరాధి యగును. అయోగ్యముగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది సామాన్యంగా వచ్చినది కాదు. ఆయన బలియాగము ఏదో నువ్వేదో ఎక్కడ కొంటే వచ్చేది కాదు. ఆయన యొక్క ఆ బలియాగము, ఆయన చేసిన త్యాగము, అది ఎవరు పడితే వారు ఇచ్చేది కాదు, ఎవరు పడితే వారు చేసేది కాదు. అది ఒక్క ఆయన మాత్రమే చేయగలడు. ఎందుకంటే లోకములో పాపమును జయించిన వాడు నా యేసు మాత్రమే. ఆయనే జయించాడు పాపాన్ని, ఆయన మాత్రమే జయించగలడు పాపాన్ని. గనుక ఆ గొప్ప ఆ త్యాగముతో కూడిన ఆ గొప్ప బలియాగమును మనము అయోగ్యముగా కాకుండా యోగ్యత కలిగి మనం వాటిని తీసుకోవాలి. వాటిని తీసుకునే ముందు ఏదో ఇస్తున్నారు తీసుకుంటున్నామని కాదు, కానీ నేను అర్హున్నా కాదా, నేను క్రీస్తు వలె బ్రతుకుతున్నానా లేదా, నేను క్రీస్తు వలె లోకానికి దూరంగా బ్రతుకుతున్నానా, లేక మిగతా వారి వలె లోకంలో కలిసిపోతున్నానా అనేది ఒకసారి ప్రశ్న వేసుకొని, ఒకవేళ మనం ఇంకా లోకంలో కలిసిపోతూ దీన్ని తీసుకుంటూ ఉంటే దేవుని అడుగు, దేవా నన్ను క్షమించు అని అడిగి, ప్రశ్న వేసుకొని అడిగి పశ్చాత్తాపడి అప్పుడు వాటిని తీసుకొని పాపమును విడిచిపెట్టి. ఎందుకంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన కనికరం పొందవు, కానీ వాటిని విడిచిపెడితే ఈ నెల అనుకున్నావు, తండ్రి ఈ నెలంతా నేను పాపం చేస్తాను, ఈ నెలంతా అబద్ధం ఆడేస్తాను, ఈ నెలంతా చెడు తిరుగులు తిరిగాను, ఈ నెలంతా ఆ పనులు ఈ పనులు చేశాను తండ్రి, నన్ను క్షమించు తండ్రి అని అడిగావు, కన్నీరు కార్చావు. సరే, అయితే అక్కడితో అయిపోలేదు. అందరము ఇక్కడితో ఆగిపోతున్నాము. కన్నీరు కారుస్తాము, దుఃఖపడిపోతాము, దేవాన్ని పాపని తండ్రి అంటాము అని ఒప్పుకుంటాము, పశ్చాత్తాపడతాము. పడి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళా మామూలు అయిపోతూ ఉంటాం మనం. అయితే వాక్యం ఉంటుంది కదా, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందు. నీకు కనికరం కావాలి అంటే, దేవుడు నీ యందు కనికర పడాలి అంటే నీవు ఒప్పుకోవడం మాత్రమే కాదు, వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు కనికరం పొందుతావు నీవు. దానికి ఈ నెల ఒప్పుకున్నావు, సరే, ఈ నెల దేవుణ్ణి అడిగావు, సరే అయ్యా అబద్ధాలు ఆడేశాను తండ్రి, అయ్యా ఇంకా పలానా మంది తిట్టాను తండ్రి, లేక అయ్యా ఇది ఈ పని చేస్తాను, అయ్యా ఆ పని చేస్తాను, ఈ తప్పు అంటూ ఉన్నావు, సరే ఒప్పుకున్నావు, కన్నీరు కార్చావు, రక్తాన్ని త్రాగావు, శరీరాన్ని తీసుకున్నావు, సరే బాగుంది. అయితే వాటిని విడిచిపెడుతున్నావా లేదా, అది ప్రాముఖ్యం. ఒప్పుకోవడం ప్రాముఖ్యం కాదు. తప్పు చేస్తాను నేను తప్పు జరిగిందిరా, నా వల్ల తప్పు జరిగిపోయింది అని చెప్పడం గొప్ప కాదు. తప్పులు అందం చేస్తాం. ప్రతి ఒక్కరము కూడా, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరము తప్పులు చేసేవారమే. అయితే తప్పులు చేయడము గొప్ప విషయం కాదు. అరే సారీగా తప్పు అయిపోయింది అని ఒప్పుకోవడం గొప్ప విషయం కాదు. దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా గొప్ప విషయం. ఇప్పుడు కుక్క ఉంటుంది, తింటుంది, కక్కుతుంది, మళ్ళీ తింటుంది. అది కాదు కదా జీవితం అంటే. ఒప్పుకున్నావు ఒకసారి, ఒప్పుకొని నీవు మళ్ళా అలా దానికే మళ్ళీ వెళ్ళకూడదు. చేసిన తప్పుని, ఒప్పుకున్న తప్పుని మళ్ళా చేసేవాడు, వాక్యం ఉంటుంది కదా, వాడు కుక్క ఈ రీతిగా అయితే తన వాంతిని మళ్ళా దానితో సమానం. అది కనుక తప్పు చేయడం అది మానవ యొక్క లక్షణమే. వాటిని ఒప్పుకోవడం ఓకే, అయితే అది కాదు, అక్కడ కాదు గొప్ప విషయం.
ఒప్పుకున్న తర్వాత మరలా దాని జోలికి వెళ్ళకుండా నిన్ను నీవు కాపాడుకోవడం గొప్ప విషయం. ఒకరు తిట్టావు సరే, లేక ఒక విషయంలో తప్పుగా మాట్లాడావు సరే, అయిపోయింది, ఒప్పుకున్నావు. నువ్వు చేయవలసింది మరలా దాని జోలికి వెళ్ళకూడదు. మరలా వాడిని ఎలా అనుకో, అంతే కానీ ఇవాళ తిట్టావు, రేపు ఒప్పుకున్నావు, బాధ మరలా ఇల్లుండి మరలా వెళ్ళి అదే చేస్తే అప్పుడు నీకు నీకు పశువుకి సంబంధం తేడా లేదు. ఎందుకంటే వాటికి ఇంకితం ఉండదు, వాటికి నేను ఈ పని చేయకూడదు అని చెప్పి. కుక్కతో ఒక వంకరే అంటారు కదా, అలా ఉండకూడదు. మనం రెండు కుక్కతో పోల్చారు చూడండి. ఒకటేమో కుక్కతో వంకర, లోకం రీతికి కుక్కతో ఒక వంకర అంటారు. ఎంత తిట్టినా అది వంకరే అవుద్ది, అలా ఉండకూడదు. ప్లస్ కుక్క తింటుంది, మళ్ళీ అది కక్కుతుంది, మళ్ళీ అదే తింటుంది. వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకు. మనుషులు ఇంకా మనం అలా ఉండకూడదు. ఒప్పుకున్నా సరే, ఇంక తాగండ్రా, అరే ఇంకా జీతం తాగండ్రా అంటావు సరే, అమ్మ కాలేజ్ ఉంటే నాన్న కాలేజ్ ఉంటావు సరే, లేక ఫ్రెండ్స్కి ఒక మాట ఇస్తావు సరే, బావా తాగంటి నుంచి అంటావు, బావా ఇంకా అక్కడికి వెళ్ళను అంటావు, ఇక బావా రేపు నుంచి ఇంకా అంటావు సరే. అయితే ఒప్పుకోవడం గొప్ప కాదు, దానికి మరలా వెళ్ళకూడదు, దాని జోలికి వెళ్ళకుండా నిన్ను నీవు కాపాడు, అది గొప్ప విషయం. అది వాక్యం ఉంటుంది. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికర పొందుతాడు. నేను ఒకరు నమ్మాలంటే, ఇప్పుడు తప్పు చేసావు, తప్పు చేసిన వాడిని నమ్మాలి అంటే మరలా తప్పు చేయకూడదు. నేను ఒక మనిషి, నువ్వు చెడ్డ మనిషివి, నువ్వు తప్పుడు పనులు చేస్తూ ఉంటావు. నిన్ను ఒకరు నమ్మాలి అంటే నీలో మార్పు రావాలి. మార్పు ఎప్పుడు వస్తుంది? చేసిన తప్పుని మరలా చేస్తే మార్పు అనరు. చేసిన తప్పుని మరలా చేయకుండా ఎవడైతే వాడు కాపాడుకుంటాడో వాళ్ళు అంటారు వాడికి మార్పు వచ్చిందిరా అని, వాళ్ళు నమ్ముతారు. నేను నమ్మాలి అంటే నీలో రావాల్సింది మార్పు, అంతేకాని చేసినదే మరలా చేసిరా ఉండకూడదు. సో దేవుని బిడ్డలారా, ఈరోజు ఒప్పుకున్నావు, మొదటి ఆదివారం నాడు ఒప్పుకున్నావు, ఈ తప్పు చేశాను తండ్రి, ఇంత సమాధానం పడలేదయ్యా, ఇంక ఈరోజు సమాధానం పడతాను తండ్రి అని తీసుకున్నావు. మరలా ఆదివారం వస్తుంది, మరలా మొదటి ఆదివారం వస్తుంది, మరలా ఈ ప్రార్థన చెయ్యకూడదు. ఈ వారంలో ఏ ప్రార్థన అయితే నువ్వు చేసావో, ఈ మొదటి ఆదివారంలో ఏ పశ్చాత్తాపం అయితే నువ్వు పడ్డావో, ఏ కారణం విషయంలో నువ్వైతే దేవుణ్ణి క్షమించమని అడిగావో, మరలా వచ్చే మొదటి ఆదివారం మరలా నీకు ఆ ప్రార్థన నువ్వు చెయ్యకూడదు. అర్థమవుతుంది? ఈ వారంలో వాళ్ళ తాగుడు విషయంలో దేవుణ్ణి అడిగావు, చుట్ట విషయంలో దేవుణ్ణి అడిగావు, దేవుని క్షమించండి అని చెప్పి, మరలా వచ్చే నెలలో ఆ ప్రార్థన రాకూడదు నేను నోటికి. ఇంకా అంటే అంతలో నీలో మార్పు రావాలి. నువ్వు మాటిస్తున్నావు దేవుని సరే, అయ్యా ఇంకో తండ్రి, నేను ఈ దినం మొదలుకొని ఇంతవరకు ఇంకో ఈ వారం అంతా, ఈ నెలంతా వాళ్ళ వ్యక్తి విషయంలో తప్పు చేస్తానయ్యా, నీ ప్రభుత్వాలు తీసుకుంటున్నాను నేను, కనుక వీటిని చేయకూడదు, నేను ఇంకా వాడి జోలికి వెళ్ళను తండ్రి అని మాట ఇచ్చావు దేవుని సన్నిధిలో. మాట ఇచ్చిన నీవు మాట తప్పకూడదు. ఎందుకంటే నీవు ప్రార్థిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మాట తప్పనివాడు. ఆయన యథార్థవంతుడు, ఆయన నమ్మకమైన వాడు. కనుక నమ్మకమైన వాడిని కలిగి ఉన్న నీవు, యథార్థవంతుణ్ణి ఆరాధిస్తున్న నీవు యథార్థవంతునిగానే ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. యథార్థవంతునికి బిడ్డలుగా ఉన్న నీలోనే యథార్థత లేకపోతే, నమ్మకమైన దేవునికి బిడ్డలుగా ఉన్న నీవే నమ్మకస్తురాలుగా లేకపోతే నీవు దేవుని బిడ్డలు అవుతావు. కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయ కాస్తుంది, అందరూ తెలిసిన విషయమే. జామ చెట్టుకి జామకాయ కాస్తుంది, చిక్కుడు పాతికి చిక్కుడుకాయ కాస్తుంది, చిక్కుడు పాతికి పొరపాటు కూడా బొబ్బర్ల కాయ, తెలిసిన విషయం అందరు కూడా. ఇది అంతే. ఆయన యథార్థవంతుడు, నీవు కూడా యథార్థంగానే ఉండాలి. కనీసం నీ వంతు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నీ దేవుడు యథార్థవంతుడు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రభువుల దినం ముందు మనం అడుగుతాం దేవుణ్ణి, యా ఇంకో తండ్రి నేను తప్పు చేశాను, అయ్యా నన్ను క్షమించండి. ఎంతో కన్నీరు కాస్తాం, అందరం కన్నీరు కాస్తాం. ఆ రోజు ప్రత్యేకంగా ఉంటాం. ఆ రోజు ఉపవాసం ఉంటాము, తెల్లబట్టలు వేసుకుంటాము, చాలా భక్తిగా ఉంటాము. ఆ రోజు మంచిది, అదే భక్తి రోజు ఉండాలి. ఆ విషయం పక్కన పెడితే, ఆ రోజు ఏమైతే మాట ఇచ్చావో దేవుడి సన్నిధిలో యోగ్యముగా
మరలా వచ్చే నెలలో మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా ఉన్నానా లేదా తండ్రి, ఆ రోజు నీకు మాట ఇచ్చాను, నేను పలానా జూలై నెలలో ఆ రొట్టె ద్రాక్షలు తీసుకుంటున్నప్పుడు నీకు మాట ఇచ్చాను తండ్రి, ఎలా ఉన్నాను లేదా అని ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఎవడు అయోగ్యముగా తీసుకుంటాడు, వాడు ప్రశ్న వేసుకోవాలి, వాడు లెక్క చెప్పాలి దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డలారా, నేను తీసుకునే ముందు, ప్రభు వల్ల తీసుకునే ముందు ఒక్కసారి ప్రశ్న వేసుకోవాలి. మొదటి ప్రశ్న ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన్ని కలిగి ఉన్న నీవు పరిశుద్ధంగా జీవిస్తున్నావా లేదా అని ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఆయన రక్తాన్ని కార్చారు, ఆయన శరీరాన్ని బలియాగంగా అర్పించారు కనుక ఆయన బిడ్డలమైన మనం కూడా ఆయన వలే పరిశుద్ధంగా బ్రతకాలి. కనుక తీసుకున్న ఇదే ప్రశ్న వేసి, నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నానా లేదా, నేను యథార్థంగా బ్రతుకుతున్నానా లేదని ఒకసారి నేను జ్ఞాపకం ఆయన యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా. ఆయన ఆ సిలువలో ప్రాణం పెడుతున్నారు, ప్రాణం పెడుతూ కూడా క్షమించమని అంటున్నారు, నేను క్షమిస్తున్నానా లేదా. ఆయన ప్రాణం పెడుతూ కూడా తన బాధ పెట్టిన వారి కోసం ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను లేదా. ఆయన ఆ ప్రాణం పెడుతూ కూడా పక్కవానికి వాక్యం చెప్తున్నారు, పక్కవానికి సువార్త చెప్తున్నారు, నేను అలా చెప్తున్నానా లేదా. ఆయన ప్రాణం పెడుతూ కూడా తను నమ్మిన వారిని చేయి విడిచిపెట్టకుండా తన తల్లి చెయ్యి తన ప్రియమైన శిష్యుల చేతిలో పెట్టారు. నీవు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోయా, నేను కూడా అలా ఉన్నానా లేదా ఒకసారి ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బలియాగములు జ్ఞాపకం చేసుకోవడం అంటే ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన క్షమాపణను, ఆయన ప్రేమను, ఆయన నమ్మకత్వాన్ని, ఇవన్నీ అంత కొడుతున్నా క్షమించమని అన్నారు, అంత బాధలు మీకోసం వేడమన్నారు ఆయన. ఇది జ్ఞాపకం చేసుకుని ఈ నెలంతా అలా ఉన్నానా లేదా, నా జీవితము అలా ఉందా లేదా. ఎందుకంటే ఆయన మనకి రోల్ మోడల్ కదా. చూడండి, ఇష్టమైన వాడు యాక్టర్ ఉంటారు, కొంతమంది స్పోర్ట్స్ మెన్ ఉంటారు, కొంతమందికి క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు, ఇలా కొంతమంది ఉంటారు కదా. వారు ఎలా ఉంటే వీరు ఎలా ఉంటారు. చివరికి కొంతమందికి ఫేవరెట్ పాస్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళలాగే డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళలాగే మాట్లాడతారు, వాళ్ళలాగే చదువుతారు, వాళ్ళలాగే పాడతారు. ఎందుకంటే రోల్ మోడల్ వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు కాబట్టి. మరి నార్మల్ మనిషిని నువ్వు రోల్ మోడల్గా పెట్టుకున్నందుకు వాళ్ళ హెయిర్ కట్ చేస్తావు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళలాగే మాట్లాడతావు కదా నార్మల్ మనిషి. మరి నీకు రియల్ రోల్ మోడల్ అయినా జీవితం అంటే ఇలా జీవించాలి అని చూపించిన ప్రేమ అంటే ఇలా ప్రేమించాలని చూపించిన ఈయనను లేక దేవుణ్ణి నువ్వు ఎంతగా ఫాలో అవుతున్నావు అనేది ప్రాముఖ్యం. సరే, వాడిని ఫాలో అవుతున్నావు, కట్టే తప్పులేదు దాంట్లో. అయితే వారికంటే ప్రాముఖ్యమైన వాళ్ళు మైకేల్ జాక్సన్ అనే ఆయన ప్రపంచాన్ని ఉర్రూతొలగించారు. ఆయన ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి, ఈ సెల్ ఫోన్, యూట్యూబ్స్, ఇన్స్టా వగేరా ఇవేమీ లేని టైంలోనే కోట్ల మందిని అభిమానులుగా కలిగి ఉన్నవాడు మైకేల్ జాక్సన్. దేశపు రాణులు కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండేవారు, అంత గొప్ప ప్రఖ్యాతి కలిగిన వాడు. అయితే అంత ప్రఖ్యాతి కలిగిన చనిపోయారు, ఆయన లేరు. అంటే నువ్వు ఎంతగానో ప్రేమించే మనుషులు చనిపోతారు, వాళ్ళు ఎల్లకాలం నీతో ఉండరు. కానీ నీ దేవుడు ఆయన నిత్యము ఉండేవాడు, ఆయన సజీవుడు, ఆయన లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. కనుక ఈ వాళ్ళ ఉండి రేపు చనిపోయే మనిషిని నువ్వు అంతగా ప్రేమిస్తున్నప్పుడు, ఈ వాళ్ళ ఉండి రేపు చనిపోయే ఆ సెలబ్రిటీ కోసం నువ్వు అంతగా పరితాపపడుతున్నప్పుడు, మరి నీ కోసం ప్రాణం పెట్టి, నీ కోసము సమస్తాన్ని ఇచ్చి, నీకు సమస్తమును నీ కోసము సమస్తాన్ని ఇచ్చిన వాని కొరకు నువ్వేం చేస్తున్నావు అన్న ప్రశ్న వేసుకోవాలి మన జీవితాల్లో. ఎందుకంటే ఈ వాళ్ళుండి రేపు వెళ్ళిపోయే స్నేహితుడి కోసమే నీవు చాలా చేస్తావు కదా.
ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయే మనుషుల కోసం నువ్వు చాలా చేస్తున్నావు కదా, మరి నీ కోసము తన రక్తాన్ని ధారపోసి నీ కోసము సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి తన ప్రాణము పెట్టిన దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఎంతలా బ్రతుకుతున్నావు? చూడండి, ఒక చిరంజీవి ఉన్నారు, ఆయన ఉన్నారు. ఆయన అప్పట్లో నాకు బాగా గుర్తు, నేను 7th or 8th, if I'm not wrong, 7th or 8th ఆ వయసులో, ఆ టైంలో, అప్పుడు అంటే 2006 సంథింగ్ ఆ ఇయర్స్లో ఆయనకు స్టార్ట్ చేశారు బ్లడ్ బ్యాంక్ అనేది. అంతకుముందు మాకు తెలిసి బ్లడ్ బ్యాంక్ అంటే నాకు బాగా గుర్తు, బుక్స్లో చదువుకున్నప్పుడు ఈ రెడ్ క్రాస్ ఉంది కదా, వాళ్ళు నాకు తెలిసినంత బ్లడ్ బ్యాంక్ అనేది వాళ్ళ టైంలో నాకు కొంచెం అవగాహన బుక్స్ ద్వారా. ఎప్పుడైతే ఈ చిరంజీవి గారు స్టార్ట్ చేశారో, ఆయన స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది దాని గురించి తెలుసుకున్నారు, చాలామంది స్టార్ట్ చేసి ఇప్పుడు ఎక్కడ చూసినారు బ్లడ్ బ్యాంకులే. కానీ దానికి ఎక్కువగా ఆదరణ వచ్చింది మన తెలుగు రాష్ట్రాల్లో అంటే చిరంజీవి గారి వల్లే. అంటే ఒక సెలబ్రిటీ చెప్పాడు అని చెప్పి చాలామంది ముందుకు వచ్చారు. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి చెప్పితే ఇంత ఫాలో అవుతున్నా నీవు, దేవుడు చెప్పింది నువ్వు ఎంతగా ఫాలో అవుతున్నావు నా ప్రశ్న వేసుకోవాలి. ఒక మనిషి చెబితేనే ఇంతగా చేసే నీవు, మరి దేవుడు చెప్పిన దానికి ఎంతగా నీవు విధేయత కలిగి ఉన్నావు అన్న ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఆ మనిషి ఉండడు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుడు నిత్యం ఉండేవాడు. ఒక దినము రాబోతుంది, ఆ దినము నీవు లెక్క అప్పచెప్పాలి. కనుక ఆయన చెప్పింది చేయడం ప్రాముఖ్యం. దేవుడు చెప్పింది చేయడమే ప్రాముఖ్యం మన జీవితం. ఎందుకంటే మనిషి చెప్తాడు పగుంచుకోమని, మనిషి చెప్తాడు ప్రేమించక్కర్లేదు అని, మనిషి చెప్తాడు అవసరమైతే ప్రేమించని, మనిషి చెప్తాడు నీకు వారు ఏదైనా చేసే అవకాశం, రేపు పొద్దున వాళ్ళతో పని ఉంటేనే ఈ పని చెయ్యండి. అది మనిషి యొక్క తత్వం. కానీ దేవుడు అంటాడు కదా, నేను కొట్టిన వారిని కూడా క్షమించమని బైబిల్ చెప్తుంది. నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించడం కంటే నిన్ను ప్రేమించని వారిని ప్రేమించడం బైబిల్ చెప్తుంది. బైబిల్ మాట ఉంది కదా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం బైబిల్ మాట ఉంది, నీ శత్రువును కూడా ప్రేమించమని బైబిల్లో ఉంది. అది మన దేవుని యొక్క తీరు. గనుక మనం మనుషులు చెప్పింది చేయడం ప్రాముఖ్యం కాదు, దేవుడు చెప్పింది చేయడం ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు చెప్పిన దాంట్లో సత్యం ఉన్నది, దేవుడు చెప్పిన దానిలో యథార్థత ఉన్నది, దేవుడు చెప్పిన దానిలో మాదిరి ఉంది. దేవుడు చెప్పింది చేస్తే నీవు ఒక మాదిరికరంగా ఉంటావు. దేవుడు చెప్పింది చేస్తే నీవు అనేక మందికి ఒక మేలుకరంగా దీవించబడతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితాలలో ప్రభు వల్ల తీసుకుంటున్న మనం ప్రశ్న వేసుకోవాలి. ఎలా ఉంటున్నాం? ఈ నెల ఎలా ఉన్నావు? గత నెల ఎలా జీవించావు, ఎలా ప్రార్థించావు? ఈ నెల అలా ఉన్నావా లేదా అనే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఎవడు అయోగ్యముగా దీన్ని తీసుకున్నావు, అయోగ్యముగా తీసుకోకూడదు, యోగ్యత కలిగి తీసుకోవాలి, ప్రశ్నించుకుని తీసుకోవాలి, పశ్చాత్తాపడి తీసుకోవాలి. దానితో పాటు పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టాలి. ఎందుకంటే అతిక్రమములను ఒప్పుకొనివాడు వర్ధిల్లడు, దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. నీకు దేవుని కనుక నీపై ఉండాలంటే నీ తప్పులను పాపను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. కనుక మాట అంటున్నావు, అయ్యా లేక ఎవరితో అంటావు మళ్ళీ తప్పు చేయమని చెప్పి అన్నం గొప్ప కాదు. మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్లకుండా, ఆ తప్పుడు పని చేయకుండా నిన్ను నీవు కాపాడుకోవడం గొప్ప విషయం. ఎందుకంటే మాట మీద నిలబడకపోతే అది మనిషి యొక్క లక్షణం కానే కాదు. ఒక్కసారి మాట అన్నామంటే ఆ మాట మీద ఏది ఏమైనా
నష్టపోయినా పర్లేదు, మాట తప్పకూడదు. అదే నీతి అంటే. నీతి అంటే ఏంటంటే నష్టపోయినా పర్లేదు, ఇచ్చిన మాట తప్పకూడదు, ఇచ్చిన మాట మర్చిపోకూడదు. మాట ఇచ్చావు నేను తప్పు చేయను అని చెప్పి, మాట ఇచ్చావు దాన్ని ముట్టుకోను అని చెప్పి, మాట ఇచ్చావు ఆ పాప మరలా చేయను అని చెప్పి మాట ఇచ్చావు కదా, మాట మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. పలానా మనిషి మర్చిపోవచ్చు నువ్వన్న మాట, పలానా మనిషి గుర్తు లేకపోవచ్చు నువ్వన్న మాట. దేవుడు చూస్తున్నాడు, దేవుడు న్యాయం తీరుస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట ఇచ్చినప్పుడు తప్పు చేయనన్నావా, చేయకుండా బ్రతకాలండి. ఏది ఏమైనా మళ్ళా దాని జోలికి వెళ్ళకూడదు. అది విషయం. ఎందుకంటే ఒప్పుకోవడం గొప్ప కాదు. 30 డిసెంబర్ 31 కన్నీరు కాచడం గొప్ప విషయం కాదు. 1 తారీఖు వస్తుంది కదా, ఆ రోజు ఎలా ఉన్నావు అనేది ప్రాముఖ్యం. మళ్ళా డిసెంబర్ 30 దాకా ఎలా ఉన్నావు అనేది ప్రాముఖ్యం. కనుక ప్రియదేవుని సంగమా, ప్రభువులా తీసుకుంటున్న నీవు, ఆయన రక్తాన్ని త్రాగబోతున్న నీవు, ఆయన శరీరాన్ని తీసుకోబోతున్న నీవు ఎలా ఉన్నావు? ఏ విధముగా నువ్వు తీసుకుంటున్నావు? ఏ విధమైన మనస్సాక్షితో నీవు ఉన్నావు అన్న ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఆయన రక్తము, ఆయన శరీరము ఈజీగా వచ్చింది కాదు, నువ్వు అనుకుంటూ వచ్చింది కాదు. ఆయన ఎంతో త్యాగపూరితంగా, ఎంతో త్యాగాన్ని చేస్తే నీకు ఈ స్థితి వచ్చింది. లేకపోతే నువ్వు ఎక్కడో ఉండాలి, నేను ఎక్కడో ఉండాలి. ఎక్కడో ఉండవలసిన నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది ఆయన రక్తము. ఎక్కడో ఉండవలసిన నిన్ను దేవుని కుమారునిగా చేసింది ఆయన శరీరము, ఆయన బలియాగము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రక్తాన్ని తీసుకోబోతున్నావు కదా, శరీరాన్ని తాగిపోతున్నావు కదా, ప్రశ్న వేసుకో. ఎలా ఉన్నావు? ఎంత దగ్గరగా ఉన్నావు? ఎందుకంటే ఆయన శరీరము పరిశుద్ధమైనది, ఆయన రక్తము పవిత్రమైనది. ఆ పవిత్రంగా పరిశుద్ధంగా మార్చబడ్డానికి ఆయన ఎంతో 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 ప్రయాసపడ్డారు. కనుక నేను కూడా ఆ విధంగా ప్రయాసపడాలి. నీవు పవిత్రంగా మార్చుకోవడం కొరకు, నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోవడం కొరకు ప్రయాసపడాలి. ప్రయాసపడ్డప్పుడే నీవు కూడా పరిశుద్ధురాలుగా మార్చబడతావు. దీని ముందు ప్రార్థన చేస్తున్నావు కదా, ప్రార్థన చేస్తున్న నీవు, ఒప్పుకుంటున్న నీవు, మరలా వచ్చే నెల ఇదే రోజు మరలా ఆ పాపము ఒప్పుకొని ఆ పాపం మరలా రిపీట్ చేయకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడే నీ జీవితము దేవునికి ఇష్టకరమైన జీవితం. ఇప్పుడు ఒప్పుకున్నాం, మళ్ళా వచ్చిన మళ్ళీ అదే ఒప్పుకున్నాం, మళ్ళా వచ్చిన అదే పాపం, అదే 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 అంటే ఒక్కవలే వాళ్ళు అదే తప్పు చేసిన తప్పే చేయడం అనేది అది క్రైస్తవ లక్షణం కాదు. ఒకసారి మాట ఇచ్చావా, నాకటి మీద చెయ్యి వేసేవాడు ఎవడైతే వేస్తాడో వెనకతటి తిరిగి చూడకూడదు. ఒకసారి మాట ఇచ్చావు కదా, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. నీకు నష్టం వచ్చినా తప్పలేదు, కానీ ఒక్కసారి మాట ఇచ్చిన నీవు మాట తప్పకూడదు. ఎందుకంటే నీ దేవుడు మాట తప్పేవాడు కాదు, నీ దేవుడు యథార్థవంతుడు. కనుక ఇప్పుడు దేవుని సంగమా ముగిస్తున్నాను. గమనించండి. నీవు యోగ్యముగా ఉండాలి. నీవు ప్రభువులు తీసుకున్న నీవు యథార్థముగా ఉండాలి. ఎందుకంటే అది నీవు అనుకున్నట్టు రొట్టె ద్రాక్షరసం కాదు, అది ఆయన యొక్క బలియాగం. ఎంతో ప్రయాసపడితే, ఎన్నో శ్రమలు పడితే, ఎన్నో దెబ్బలు తింటే, ఎన్నో అవమానాలు పడితే నీకు యోగ్యత వచ్చింది. ఆ యోగ్యత లేక ఆ బలియాగానికి నువ్వు ఎప్పుడు విలువ చేకూరుస్తావంటే, ఇప్పుడు నీవు ఆ బలియాగ విలువ ఇచ్చిన వాడు అవుతావంటే, నీవు కూడా ఆయన వలె పరిశుద్ధంగా బ్రతికినప్పుడు. కనుక ప్రయత్నం చేద్దాం. ఏ మనిషి కూడా యథార్థవంతుడు కాదు, ఏ మనిషి కూడా పరిపూర్ణుడు కాదు, ఏ మనిషి కూడా నీతిమంతుడు కాదు, నిజాయితీపరుడు కాదు. కానీ నీవు ఎంతటి ఘోరపాపమైనా, నువ్వు ఎంతటి దుర్మార్గుడువైనా, నీవు ప్రయత్నం చేస్తున్నప్పుడు తినగా వేము తీయను అంటారు. అంటే వేపాకు తినగా అంట తీయగా అవుతుంటారు. అంటే తీయగేమైపోదు, బెల్లం అయిపోదు, పందరు అయిపోదు. అది నీకు అలవాటు అవుద్ది. అలవాటు అయినప్పుడు అది నీకు చేదు అనిపించదు.
అలవాటైపోతే చేదుతనం. అలాగే నీ జీవితంలో యథార్థంగా బ్రతకడం ప్రారంభించినప్పుడు, నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు యథార్థంగా బ్రతకగా అది నీకు అలవాటవుతుంది. నిజాయితీతో నువ్వు బ్రతకడం ప్రారంభించినప్పుడు బ్రతకగా నీవే నిజాయితీపరుగా తయారవుతావు. నీతి నీలో లేదు, నీతి ఏ మనిషిలోనూ లేదు. కానీ నువ్వు బ్రతకడం ప్రారంభించినప్పుడు, నీతిగా బ్రతకడం ప్రారంభించినప్పుడు అదే నీకు అలవాటు అవుతుంది. కనుక ఏ మనిషి పరిపూర్ణుడు కాదు, కానీ పరిపూర్ణుడిగా పర్ఫెక్ట్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ అంటారు. ప్రపంచంలో ఎవడో పరిపూర్ణుడు కాదు అంటారు. అచ్చ తెలుగులో ఇంకోలా కూడా అంటారు. అయితే ఎవడు పరిపూర్ణుడు కాదు, ఎవరు కూడా పరిశుద్ధుడు కాదు. కానీ నీ వంతు ప్రయత్నం నువ్వు చేయడం ద్వారా నీవు పరిపూర్ణునిగా మారగలవు. ఎందుకంటే చిన్నప్పుడు మట్టి తింటాం అందరం, అందరూ చిన్నవాళ్ళమే. ఓ దెబ్బ తింటాము, మళ్ళా అమ్మ కొడుతుంది అలవాటు పోద్ది. చిన్నప్పుడు కనుక్కులు తింటాము, అందరం కూడా తింటాము. ఏంటి దెబ్బలు, కనుకులతో పాటు దెబ్బలు కూడా తింటాం. తర్వాత అలవాటు మారిపోద్ది, ఎందుకంటే ప్రయత్నం చేస్తాం. అంతే ఏదైనా అంతే. నీ వంతు ప్రయత్నం నువ్వు చేసినప్పుడు పరిపూర్ణునిగా లేక మంచిగా బ్రతకాలని ప్రయత్నం చేస్తే ఆ మంచి నిన్ను ఆటోమేటిక్గా మంచి పనిగా మారుస్తుంది. ఒక పని చెయ్యాలి అనే ప్రయత్నం ప్రారంభించినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా నీవు వాటిని తట్టుకుని నిలబడినప్పుడు నీలో ఉన్న ఆ యొక్క సంకల్పం ఏదైతే ఉందో, నేను జీవించాలి, నేను ఈ పని చేయాలి, నేను పలానా ఆ స్థాయికి వెళ్ళాలి అన్న దృక్పథం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ స్థాయికి తీసుకువెళ్తాది. నీలో ప్రయత్న లోపం లేకపోతే ఖచ్చితంగా నీవు ఆ స్థాయికి వెళ్తావు. కనుక పరిపూర్ణం ఎవరము కాదు, ఎవరు కూడా దేవునిలా బ్రతకలేరు. కానీ నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తే ఖచ్చితంగా నీవు కూడా పరిపూర్ణురాలుగా మారే అవకాశం ఉంది. వాక్యం మార్చగలదు, నీ ప్రయత్నం మార్చగలదు. ప్రయత్నం ఇప్పుడు ఒక్కసారి ప్రారంభమవుద్ది, ఒక్కడుగుతోనే ప్రారంభమవుద్ది. ఒకరోజు మంచిగా ప్రారంభించు బ్రతకడానికి, ఒకరోజు అబద్ధం ఆడుకున్నా ప్రారంభించు. ఆ ప్రయత్నమే నిన్ను ఒకరోజు సత్యవంతునిగా మారుస్తుంది. ఎందుకు నువ్వు ప్రయత్నం చేసావు కాబట్టి. నీకు అన్ని అబద్ధాలు అలవాటే చెప్పడం. ప్రయత్నం చేస్తావు, అబద్ధం ఆడకుండా ఉన్న ప్రయత్నం చేస్తావు. ఒక దినమందు అబద్ధం అంటే అసహ్యం వస్తుంది నీకు, ఎందుకంటే నీ ప్రయత్నం అలా ఉంది కాబట్టి. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ నెల ప్రార్థన చేస్తావు, ప్రభువులు తీసుకుంటా, ఇంకో తండ్రి చేయంతంటే అన్నావు. సరే ప్రయత్నించాయి, ఒప్పుకున్నావు, సరే విడిచిపెట్టడానికి ప్రయత్నించాయి. చెప్పాను కదా, తప్పు చెయ్యను అనడం గొప్ప విషయం కాదు, ఆ తప్పు చేయకుండా నీ వంతు ప్రయత్నం చేయడం గొప్ప విషయం. అందరం అంటాం, ఇంకెప్పుడు తినరా, ఇంకెప్పుడు తాగనరా, ఇంకెప్పుడు వెళ్ళనరా అని అందరం అన్నవాళ్ళమే. అయితే అనడం కాదు కదా విషయము, అన్న మాట ప్రకారముగా నీ వంతు ప్రయత్నం నువ్వు చేసినప్పుడు అప్పుడు నువ్వన్న మాటకు ఒక విలువ ఉంటుంది. అంతేగాని ఇవాళ ఈ ఆదివారం అంటావు తాగంట్రా అని చెప్పి ఫ్రెండ్స్ నమ్ముతారు. వచ్చే ఆదివారం వస్తావు మళ్ళా అంటావు తాగంట్రా కొంచెం నమ్ముతారు. మూడో ఆదివారం వస్తావు తాగంట్రా అంటావు, ఆపరా అంటారు. ఏంటంటే నమ్మకం లేదు నీ మీద. ఇంకా నమ్మకాన్ని నువ్వు సంపాదించుకోలేవు మాట తప్పినప్పుడు. కనుక ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని తగ్గట్టుగా నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి. నీ ప్రయత్నం నువ్వు జరిగించినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఏ స్థాయికి వెళ్ళాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా సరే ఒక సంకల్పాన్ని కలిగి ఒక దృఢమైన నిర్ణయం తీసుకుని నేను బ్రతకాలి, ఇలా జీవించాలి నేను అన్న ఆశ కలిగి నీ ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడే సహాయం చేస్తాడు. కనుక ప్రియ దేవుని సంగమా, నేను ముగిస్తూ ఉన్నాను. గమనించండి. ఆ పరిశుద్ధమైన బలియాగమును పుట్టుకోబోతున్నా నీవు, ఆ పరిశుద్ధమైన రక్తాన్ని త్రాగబోతున్న నీవు ఒక్కసారి ప్రశ్న వేసుకో. ఎలా ఉన్నాను నేను, ఎలా జీవిస్తున్నాను నేను నా ప్రశ్న వేసుకొని ప్రశ్నించుకో, పరిశీలించేసుకొని ప్రయత్నం చేయి మారడానికి. ఆ ప్రయత్నాన్ని దేవుడే సఫలపరుస్తాడు. ఎందుకంటే మనిషిలో మార్పు రావాలి.
ఎల్లకాలం అదే బ్రతుకు, అది కరెక్ట్ కాదు. జీవిస్తున్నావు, ఏదో జీవిస్తున్నావు అంతే. ఏదో జీవించడం కాదు విషయం, గొప్పగా జీవించాలి. ఏదో బతికేయడం కాదు, నలుగురికి ఆదర్శంగా బ్రతకాలి. ఏదో నలుగురితో జీవించేయడం కాదు, నలుగురికి ఉపయోగకరంగా బ్రతకాలి. నిన్ను చూసి ఒకడు వేలెత్తి చూపేలా కాదు, కానీ నిన్ను చూసి ఒకడు ఇంకొకడు చెప్పేలా ఉండాలి. అరే వాళ్ళ బ్రతుకు, రెండు వేలెత్తి చూపడమే. కానీ ఇదంటే నీ తప్పు చూపిస్తుంది, కానీ ఇది నీలో రెండోది నీలో మంచిని చూపిస్తుంది. అరే వాళ్ళ బ్రతకరా అంటారు. ఈ పక్కన ఉన్న వ్యక్తికి అంటున్నారు అరే వాళ్ళ బ్రతుకు అని. రెండూ చేతిలో చూపిస్తున్నాయి. మొదటిదేమో నీలో తప్పును చూపించడం, రెండోది నిన్ను గొప్పగా చూపించడం. ఆలోచించుకో, నిన్ను ఎలా, నీ వైపు ఏ విధంగా నువ్వు ఇటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు అనేది, ఎలా బతుకుతున్నావు, ఎంత దగ్గరగా బ్రతుకుతున్నావు దేవునికి. ఆవిల్లా ప్రార్థన చేయాలి, ఆవిల్లాగా విశ్వాసంలో గొప్పగా ఉండాలి, ఆయనలా బ్రతకాలి, ఆయనలా చేయాలి ప్రార్థన. అరే ఆయనలాగా వాక్యం చెప్పాలి, ఆయనలా ఉండాలరా. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఇప్పుడు అస్సలు అలసిపోడరా, అస్సలు భయపడరా, అలా ఉండాలి. ఇది కావాలి, ఇటువంటి సాక్ష్యం నువ్వు పొందాలి. ఇప్పుడు వస్తుంది ఆయనలా పరిశుద్ధంగా బ్రతికినప్పుడు. గమనించండి దేవుని బిడ్డలారా, నీవు నేను ఈ ప్రభువులో తీసుకుంటున్న మనం యోగ్యులమా కాదా, యోగ్యముగా బ్రతుకుతున్నామా లేదా, నీలో ఆ బల్ల లేక ఆ రక్తము ఆ శరీరాన్ని ముట్టుకునే తాకేటువంటి అర్హత నీకు ఉందా లేదా అనే ప్రశ్న వేసుకోవాలి. అందరూ ముట్టుకోకూడదు, అందరూ దాన్ని తాకరు, కొంతమందికే అది. ఆ కొంతమందిలో నీవు ఉన్నావు లేదా. నువ్వు అనుకుంటుంది బాప్తిస్మం మాత్రమే కాదు సుమా, బాప్తిస్మం తీసుకున్న వారు మాత్రమే అది తీసుకోవాలని లేదు. బాప్తిస్మంతో పాటు ఇంకొక అర్హత ఉండాలి, అది మార్పు. మార్పు లేకపోతే 100 సార్లు బాప్తిస్మం తీసుకున్నా అర్హుడు కాదు. దేవునికి కావాల్సింది మారు మనసు, దేవునికి కావాల్సింది మార్పు. దేవుడు నీలో మార్పును కోరుకుంటున్నాడు, దేవుడు నీలో యథార్థత కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆ మార్పే లేకపోతే, ఆ యథార్థత లేకపోతే నువ్వు ఎన్నిసార్లు మునిగినా అది విలువ లేనిది. కనుక నేను దేవుని సంగమా, నేను బాప్తిస్మం తీసుకున్నాను కదా, నేను అర్హుడిని అనుకోవద్దు. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం అర్హుడు అయిపోవు, కానీ యథార్థంగా ఉన్నప్పుడు నువ్వు అర్హునిగా ఉంటావు, యోగ్యురాలుగా ఉంటావు. ఆ యోగ్యత దేవుడు మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని సంగమా, ప్రార్థన చేసుకుందాం. అయ్యా నా జీవితాన్ని మార్చండి, యథార్థంగా బ్రతకాలి, యోగ్యురాలుగా బ్రతకాలి. ఈ పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకుంటున్న నేను, పరిశుద్ధ శరీరాన్ని తాగుతున్న నేను యథార్థంగా ఉండాలయ్యా, యోగ్యురాలుగా ఉండాలి, యోగ్యునిగా ఉండాలి. ఆ భాగ్యం మాకు దయచేయండి. ఈ నెలంతయు నీకు దగ్గరగా బ్రతకాలి. గత నెలలో చేసిన వాటిని మరలా చేయకుండా, గత నెలలో మాట్లాడిన మాట మరలా మాట్లాడకుండా, గత నెలలో చేసిన తప్పు మరలా ఆ తప్పుని మరలా చేయకుండా, ఆ విధముగా యథార్థముగా బ్రతుకుతూ నీకు దగ్గరగా జీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ నెలంతయు మమ్మల్ని దీవించమని సహాయం కోరుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించిన దాకా. ఆమేన్. మళ్ళా వచ్చే వారం కలుద్దాం. అంతవరకు దేవుని కృప, ఆయన కాపుదల, పరిశుద్ధాత్మకి నడిపింపు నాకందరికీ తోడై ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్.